శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. నిన్న కొంచెం ఒంట్లో సులువుగా లేక లాంగ్ వీడియో అది చెయ్యలేదు. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అయితే ఈరోజు నేను చెప్పే ముందు ముఖ్యమైన విషయాలు. అయితే యుద్ధం చాలా తీవ్ర రూపం దాల్చిందండి. యుద్ధం తగ్గిపోతుందేమో అని అనుకున్నాము, కానీ తగ్గలేదు. అమెరికా సైన్యం కూడా రంగంలోకి పంపించారు ఇరాన్ మీదకి. ఇరాన్ మేము తగ్గమని ఇరాన్ అంటోంది. ఇరాన్ని తన అగ్రరాజ్యం అని చెప్పి చాలా తక్కువ అంచనా వేసింది అమెరికా. అదే పొరపాటు. ఇప్పుడు చైనా, పాక్ కలిపి సంధి చేయడానికి చూస్తున్నాయి. అవి రెండు దేశాలే. అవి సంధి చేయడం మరి చూద్దాం. కానీ అంతా బాగుండాలి, దేశాలు ప్రపంచాలు సుభిక్షంగా ఉండాలని మాత్రం అందరూ కోరుకోండి. అది ఒక చోట మొదలైంది, ఒక చోటతోనే ఆగదు. అది అంతా వ్యాప్తి చెందుతుంది. మనం ఇక్కడ బాగానే ఉన్నాం కదా అని అనుకుందుకు వీల్లేదు. వాటి ప్రభావాలు అన్నిటి మీద ఉంటాయి. అందుకని అందరూ బాగుండాలి, ప్రపంచ శాంతి కావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకోమని ప్రార్థిస్తున్నాను. అదండి సంగతి. అయితే ఎప్పుడు ఎవరినీను చూడండి, చిన్నప్పుడు సుమతి శతకం పద్యంలో, వేమన పద్యం సుమతి శతకం అనుకుంటా చదువుకున్నాం కదా. బలవంతుడైన సర్పము చలిచి మన చేత చిక్కి సావది సుమతి శతకం చదువుకున్నాం కదా. అలాగా తను బలవంతుణ్ణి తనకేంటి అని ఎవ్వరూ, ఒక దేశం కానీ ఒక మనిషి కానీ ఎవ్వరూ అహంకరించకూడదు. అహంకారం ఎప్పుడూ పతనహేతువే. తర్వాత ఎప్పుడూ అవతల మనిషి శక్తిని తక్కువ అంచనా వేయకూడదు. అదొకటి. ఇక్కడ జరిగింది అదే. తాను అగ్రరాజ్యం కదా, తన దగ్గర ఉన్నన్ని ఆయుధ సంపత్తి ఎక్కడా ఉండదు, తనను ఎవరు ఎదిరించలేరు అని దూకుడుగా అమెరికా వ్యవహరించడమే ఇంత విపత్తుకి దారి తీసింది. అది సంగతి. తర్వాత ఇంకా ఇవాళ చెప్పేసి ఇక్కడితో ఇంకా ఈ విషయం వదిలేద్దాం అనుకుంటున్నానండి. ఈ మధ్య గరికపాటి గారి వ్యవహారం చాలా కాంట్రవర్సరీ అయింది కదా. చాలా విషయాలు ఎన్నో జరుగుతున్నాయి. ఆయన ఏదో ఒక మాట అన్నాడని దాన్ని లాగి పీకి అందరూ గొడవ చేస్తున్నారు అని ఒక బాధ కలిగింది. తర్వాత నేటి సమాజానికి తగ్గట్టుగా ఆయన చెప్పే ప్రవచనాలు ఉండడంతో మూఢనమ్మకాలని అవి ప్రాణదోరి మానవ సేవే మాధవ సేవ అని చెప్పడం, అలా చాలా విషయాల్లో చెప్పడం, చిన్నపిల్లల దగ్గర నుంచి ఆయన ప్రవచనాలు ఇష్టపడడం, దాంతో ఆయన మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనకి వ్యతిరేకంగా ఇప్పుడు ఒక ఆవిడొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అది ఇది ఆవిడ బాధ నిజమే అయి ఉండొచ్చు. నా ఉద్దేశం ఇది సమయం కాదు, అది వాళ్ళు తేల్చుకోవాలి. ఇలా ఛానల్ ముఖంగా ఆవిడనేమీ ఆయన దుయ్యబట్టలేదు కదా, ఆయన నోటి నుంచి ఏమీ రాలేదు కదా. అలాంటప్పుడు ఈవిడ ఎందుకు ఛానల్ ముఖంగా మాట్లాడుతున్నారు? సరే, అదొకటి. ఆయన మీద ఎంత కోపం ఉండనివ్వండి, నీ పిల్లలు అక్కడ ఉన్నారు, నీ పిల్లలకి చదువులు పెళ్ళిళ్ళు ఆయన వల్లే జరిగినప్పుడు ఈరోజు కోడళ్ళు వచ్చి, వియ్యాలవారు వచ్చి, అందరూ వచ్చిన తర్వాత మీరేం చేసేసారో, మీ జీవితంలో ఏం జరిగాయో, ఎవరి ద్వారా ఈ పిల్లలు కలిగారో, ఎన్నాళ్ళతో ఉన్నారో వెళ్ళలేదు, అది మీకు అవమానం, మీ పిల్లలకి అంతకన్నా అవమానం. వాళ్ళ భార్యల ముందు, అత్తారి ముందు వాళ్ళు తలెత్తుకోగలరా? ఒక్కసారి మీరు మాట్లాడే ముందు మీ పిల్లల గురించి మీరు ఆలోచించారా? ఆయన వల్ల మీకు అన్నట్టు మీదే కరెక్టు, మీకు ద్రోహం జరిగింది అనుకున్నాం. కానీ పిల్లలు ఇందులో అమాయకులు కదా, వాళ్ళకి అపకీర్తి మీరు తీసుకొస్తున్నట్టే కదా. దయచేసి అది ఆవిడ ఆలోచించుకుని ఇంకైనా అక్కర్లేని మాటలు విరమించుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఇంకా దీని గురించి అంతకన్నా మాట్లాడదలుచుకోలేదు, వదిలేద్దాము. ప్రస్తుతం ప్రపంచం శాంతిగా ఉండాలి, ఈ యుద్ధం ఆగిపోవాలి అని ఎంత ప్రాణ నష్టం, ఎంత ఇది జరిగిందండి. అమెరికా ఎంత దూకుడుగా వ్యవహరిస్తోంది. పసిపిల్లలున్న స్కూళ్ళ మీద, రోగులున్న హాస్పిటళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు తన బాంబులతో దాడి చేసి, అలా యుద్ధనీతి అంటూ ఉంటుంది. ఇరాన్ చెప్పేది అదే. ఇజ్రాయెల్, అమెరికా రెండు యుద్ధనీతిని విస్మరిస్తున్నాయి అని చెప్పి యుద్ధ నియమాలను పాటించకుండా అంత దూకుడుగా వ్యవహరించడం మంచిదేనా అసలు? ఇలాంటి సమయంలో అక్కడ క్షతగాత్రులకి వాళ్ళకి అందరికీ మందులు అవసరం ఉంటుందని అన్ని దేశాల నుంచి వాళ్ళకి మందులు అవి పంపుతూ ఉంటారు. అలా భారత్ నుంచి వెళ్ళే అమెరికా మన ఇండియన్ ఫ్లైట్ని కూడా దాని మీద బాంబు వేసి అది వెళ్లకుండా నిర్వీర్యం చేసేసింది. ఆ ప్లేన్ని బాంబుకి దాడికి ఆహుతి చేసేసింది అమెరికా. ఇవన్నీ ఎంతవరకు సమంజసం? తనేదో బలవంతుడిని అని రాజ్యమైన దేశమైన
మనిషి అయినా విర్రవీగకూడదండి. తన అధికారాన్ని ఇలాగా ఇంత సంక్షోభానికి, ఇంత దాడులకి, ఇంత ప్రజా నష్టానికి, ధన నష్టానికి అన్నిటికీ దారి తీసేలా చెయ్యకూడదు. అవతల మనిషిని ఎప్పుడు అవతల రాజ్యం అని, దేశం అని, మనిషి అని అంచనా వేయకూడదు. అన్నీ పలు విధాలా ఆలోచించి ఇప్పుడు ఇంత నష్టం జరిపోయాక శాంతి అంటున్నారు, అది కూడా సరిగ్గా పొసగడం లేదు. ఇవన్నీ ఈ పరిస్థితులన్నీ చాలా బాధ కలిగిస్తున్నాయి. అందుకని అందరూ యుద్ధం తప్పదు, ఆగ్రహకూటం వచ్చింది, గృహకూటం వచ్చింది అని ఏ పండితులైతే చెప్పారో వాళ్ళు కూడా ఏమైనా శాంతి హోమాలు చేసి యుద్ధం తగ్గిపోయేలా చూస్తే బాగుండని నా ఉద్దేశం. వస్తుంది వస్తుంది అని చెప్పారే కానీ ప్రతిదానికి ఒక నివారణ ఉంటుంది. రోగానికి మందున్నట్టే ఉంటాయి కదా, ప్రతిదానికి మందు ఉంటుంది, రెమెడీ. ఆ రెమెడీ మీరు చూసి హోమాలు చేయించి ప్రపంచ శాంతి కోసం ఊరికే వస్తుందని బెదిరించడం, ఇప్పుడు వచ్చేసాక మేము చెప్పినట్టే అయింది కదా అని చంకలు గుద్దుకోవడం కాకుండా దాన్ని నివారించే ఉపాయాలు కూడా వాళ్ళే చూసి పెద్ద పెద్ద గుళ్ళల్లోనూ అక్కడ శాంతి హోమాలు జరిపిస్తే మంచిది. అంటే మన దేశం అలాంటి సంస్కృతులు పద్ధతులు పాటిస్తుంది కాబట్టి ఒక చోట వచ్చింది కదా మనకేంటి సంబంధం అనుకోకుండా ప్రపంచం అంతా మనదే అని చెప్పి ఇది ఎందుకైనా ఇంకోటి అన్ని దేశాల మీదకి దారి తీయచ్చు, మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందేమో అని చెప్పి దీన్ని ఇంకటితో స్వస్తి పలకాలి అని చెప్పి వాళ్ళకు తగ్గట్టు ఎవరి నమ్మకాలు తగ్గట్టు వాళ్ళు పూజ శాంతి చేయించుకుంటే మంచిది. అంతేకాని జనాలను భయపెట్టి మేము చెప్పాంగా వస్తుందని అలాగే వచ్చింది అని వాళ్ళకి ఎవరు గొప్ప వాళ్ళు చెప్పేసుకోకుండా, అయినా ఈ మధ్య అండి మనుషులకు కూడాను చాలా గొప్పలు ఎక్కువైపోయండి. 10 నిమిషాలు ఎవరి దగ్గరైనా కూర్చుంటే వాళ్ళ గురించి వాళ్ళు పొగిడేసుకుంటారు. అసలు ఎవరైనా మనల్ని మనం పొగుడుకోవడం అన్నది ఎవరిని వాడు తన్నుకోవడంతో సమానంట. మనని ఎవరైనా పొగిడితే అది ఆనందం, అంతేకాని మన గురించి మనమే పొగిడేసుకుంటారా ఎవరైనా? అది అవివేకం, అవివేకులే చేస్తారు అలాగా అమెరికా చేసిన పని అదే, తనని తాను పొగిడేసుకుని తాను గొప్పదని. ఆ ట్రంప్కి ఎన్ని జరిగినా సరే, ఆ ట్రంప్కి ఎంత నిరసన, చరిత్రలోనే లేనంత నిరసన తన ప్రజల నుంచి ఎదురైనా ఆ ట్రంప్కి బుద్ధి రావడం లేదు. అందుకని ఈ పండితులు అందరూ కూడా మేము చెప్పాం కదా యుద్ధం వస్తుంది కదా అని చెప్పి అనుకుని మా మాట నిజమైంది అని వాళ్ళు గొప్పలకు పోకుండా ప్రపంచ శాంతికి ఏం చెయ్యాలి చెప్పగా ప్రతిదానికి ఒక రెమెడీ ఉంటుందని అని చేస్తే మంచిది. మన వంతుగా మనం ఆ హోమాలు పూజలు మనం చేయలేం కాబట్టి మన పూజ చేసుకునేటప్పుడు భగవంతుడిని మనస్ఫూర్తిగా అందరూ యుద్ధం ఆగిపోవాలి, ప్రజా నష్టం జరగకూడదు, అమాయక ప్రజలు బాధపడకూడదు, ప్రపంచం శాంతిగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకోండి. చెప్తా కదా, ఒకళ్ళ ప్రార్థన కదా 10 మంది ప్రార్థన, 10 మంది 100 మంది 1000 మంది అలా అందరి ప్రార్థన ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందన్నమాట. అందుకని మీ అందరూ కూడా అలా ప్రార్థించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గరికపాటి గారు, ఆయన భార్య, మొదటి భార్యనని చెప్పుకుంటున్న కామేశ్వరి గారు, వాళ్ళ వివాదాలు ఇంతటితో సమస్య పోవాలని, ఆవిడ ఇంకా పిల్లల పరువు తీయకుండా ఉండాలని తన పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ మీద ప్రాణాలు పెట్టుకుని రోజు దీపం పెట్టుకునేటప్పుడు నా ఆయుష్ కూడా ఈ తండ్రి వాళ్ళకి అని అనుకుంటాను అంటున్నారు. కాబట్టి మీరు మీ కోడళ్ళ కొడుకులు సుఖంగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళని ఇంకా వదిలేసితే మంచిది. ఇప్పటికే పాపం అంతా వాళ్ళ పరువు పోయింది, అత్తారి దగ్గర అక్కడ వాళ్ళకి ఎంత సిగ్గుగా ఉంటుంది. ఆయన ఏదో కక్ష సాధిస్తున్నాను అనుకుని మీ పిల్లలకి ఉనికే మీరు ముప్పు తెచ్చుకున్నారు. అందుకని తప్పొప్పులు భగవంతుడికి తెలుసు. ఇంకా ఆ విషయం వదిలేసి వాళ్ళ మనాన్ని వాళ్ళని ప్రశాంతంగా ఉండనిస్తే మంచిది. ఇప్పటికే జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది, వాళ్ళ పాపం మనసులో ఎంత కలత చెంది ఉన్నారో. ఇదండి నేను చెప్పే ఉద్దేశం. మీ అందరి అభిప్రాయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. నేను చెప్పినట్టు ప్రపంచ శాంతి కోసం ప్రార్థించండి. మరి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందామా? ఉంటాను, మీ స్నేహితురాలు విజయాపన్నాల.